ఒంగోలులోని స్థానిక కాపు కళ్యాణ మండపం నందు కాపు సభ్యుల ఆత్మీయ సదస్సు విశ్వాస నామ సంవత్సర నూతన ఉగాది సందర్భంగా కొంతమంది కాపు సభ్యులకు సన్మానం చేయడం జరిగింది. అలాగే నూతన సభ్యులకు పరిచయ కార్యక్రమం పెట్టి వారిని కూడా అందరి సభకు పరిచయం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కాపులందరూ ఏకంగా ఉండి ఈ కళ్యాణ మండపం అభివృద్ధికి కృషి చేయాలని, మనలో మనకు పొరపాట్లు పొరపొచ్చలు లేకుండా అందరూ ఏకంగా ఉండాలని, పవన్ కళ్యాణ్ గారు మన కాపులకు అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి మనం ఏ విధంగా అయితే ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చామో రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వానికి మనం మద్దతుగా ఉందాం. అదేవిధంగా మన కాపుల సమస్యలు తీర్చుటకు మన ఎమ్మెల్యే గారిని ప్రతి నెల ఒకరోజు గ్రీవెన్స్గా మన కాపు కళ్యాణ మండపానికి ఆయన్ని ఆహ్వానించి ఆయనతో పాటు మున్సిపల్ కమిషనరు, రెవెన్యూ మండలాధికారిని కూడా పిలిచి మన కాపుల సమస్యల మీద వారితో చర్చించి తగు పరిష్కారాలు జరిగే విధంగా ఈ కళ్యాణ మండపం అధ్యక్షునిగా, నూతన అధ్యక్షునిగా నేను పాటుపడతానని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.